పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. Yes, nice. ప్రపోజ్ అంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగారు డైరెక్ట్ గా. ఇప్పుడు తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. క్రష్ వైఫ్ అయితే Crush everything. లంగా వన్లో ఇప్పుడు అందంగా కనిపించండి బాగా. ఇప్పుడు సారీలో ఇప్పుడు బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇష్టకారం ಜೊತೆ ನನ್ನ ಕತೆ ಒಂದೊಂದು ಸಾಲು ಜೀವಿಸಿದೆ. షాప్స్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ ద లిప్స్టిక్స్ ఏదో చెప్పి వచ్చాను. ఓకే, నేను కొన్ని ప్రోమోల కోసం చెప్తాను, ఎందుకు ప్రతిసారి దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నాకు అర్థం కాదు. యాపిల్ గిఫ్ట్. I'm talking about acting, not overacting. మన ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలి తప్ప ఎప్పటికీ తగ్గకూడదు. హాయ్ వ్యూయర్స్, ఈ రోజైతే నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు అండ్ చాలా లవబుల్ కపుల్ ఉన్నారు. బట్ ఇది రొమాంటిక్ కపులా కాదా అనేది అయితే మాత్రం నాకు ఇంకా కొంచెం లిటిల్ బిట్ క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకొని వాళ్ళ ఇద్దరి హార్ట్స్ని, అందరి హార్ట్స్ని వాళ్ళిద్దరికి ఇచ్చేస్తున్నారనమాట. సో అలాంటి బ్యూటిఫుల్ కపుల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అమర్ గారు. హాయ్ హాయ్ తేజస్వి హాయ్ గారు. హాయ్. సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. నైస్. లవ్ మ్యారేజా ఏంటి? ఇద్దరు కూడా సేమ్ ఇండస్ట్రీ, ఒకటే మా టీవీ, ఏంటి ఏంటి అనేది అందరూ సడన్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు అంతా. అంటే ఏంటి సడన్ ప్లానింగ్ అని? అంటే సడన్ ప్లాన్ అని చెప్పాలంటే, అంటే మేమిద్దరం కూడా అనుకోలేదు ఎప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అని కూడా. సో మాటల్లో అలాగా కలిసి మాట్లాడిన తర్వాత సో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, సరే ఇది అయితే ఇలా తీసుకెళ్ళకూడదు, సో విల్ గో ఫర్ మ్యారేజ్ అని ఒక ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా అదికి వెళ్ళాం. ముందు చెప్పుకోవడం, దాని గురించి రూమర్స్ రావడం, దాని గురించి ప్రచారం అవ్వడం అవన్నీ వద్దు. సో అంటే మన గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుకో, ఇప్పుడు దాకా ఎలా మెయింటైన్ చేసామో అలానే ముందుకు పోవాలి అని చెప్పి అలా అనుకుని స్టెప్ తీసుకున్నాం. తేజస్విని గారు, ఇప్పుడు మీరు చెప్పేయాలి, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు డైరెక్ట్ గా. ఎందుకు అలా చేస్తున్నావు? ఎలా చెప్తున్నావు అని చెప్తున్నాను. అబ్బాయి ఎంత ఫస్ట్ సీరియస్ గా ఏం చెప్తారు? అదే చూసి డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నాకు ఇంకా ఐడియా లేదు ఇప్పట్లోనే, లైక్ ఇంకో 2-3 years అనుకున్నాను. సో అదే చెప్పాను నేను. కొంచెం అలాగే చెప్పారు కదా, మాటలు కలిసి ఇంకా నీ పని కాదు ఇంకా మమ్మీ వాళ్ళతోనే మాట్లాడాలని చెప్పి మా మమ్మీతో అక్కడ ఫస్ట్ అప్రూవల్ అయింది, దాని తర్వాతే నా అప్రూవల్ వచ్చింది. ఇది లవ్ మ్యారేజ్ కాదైతే. అంటే అదే చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. సో అంటే ప్రపోజ్ చేశాడంటే అది లవ్ మ్యారేజే కదా అని అంటారు. అరేంజ్ అవుతూ లవ్ చేసుకున్నాం. చాలా చెప్పేమో ఎవరు నమ్మట్లేదు. సరే ఇప్పుడు అందరిని నమ్మించాల్సిన అవసరం అయితే లేదు. అదే తెలిసిన వాళ్ళకి మా చుట్టుపక్కల అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటూ లవ్ చేసుకున్నాం అంతే ఇంకా కొత్తగా. సో ఎప్పటి నుండి ఇద్దరికి పరిచయం? అంటే జస్ట్ క్యాజువల్? 3.5 years. 3.5 years. అంటే అప్పుడు తన వర్క్స్ లో అంటే ఎప్పుడు ఆలోచన రాలేదు, ఫ్రెండ్స్ గా ఉన్నాము, ఏదో సజెషన్స్ ఇచ్చేది కాల్ చేసినప్పుడు అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. ఎప్పుడైనా దేనికైనా కావాలన్నా చేయాలని పాపం పేటిఎంలో గూగుల్ పే చేసేది అప్పట్లో. సర్లే ఏదో ఒక ప్రోమో కోసం చెప్పాను, అదే చూడండి ఇద్దామని చెప్తే అవసరం ఎందుకు అలా చేస్తావు? అబద్ధాలు చెప్పకూడదు.
అది అబద్ధం అని ప్రోమో తర్వాత తెలుస్తుంది. ఎందుకు నువ్వు అనవసరంగా ఛీ. అంటే ఎప్పుడు ఒక ఏదైనా నాకు డౌట్ ఉన్నా కెరియర్ వైజ్ కానీ కెరియర్ వైజ్ ప్రొఫెషనల్ వైజ్ నార్మల్ టాక్స్ మాకు షూటింగ్ విషయాలు అలా మాట్లాడుకునే వాళ్ళమే. ఎప్పుడు ఈ లవ్ పెళ్ళి ఇవన్నీ ఏం లేవు టాపిక్లు. నేను వయసులో చిన్నవాడిని కానీ నేను దాని గురించి అడగడం మానేసినాను. ఇప్పుడు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను కొన్ని అంటే ప్రోమోల కోసం చెప్తాను, ఎందుకు ప్రతిసారి దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నాకు అర్థం కాదు. రిజిస్టర్ చేస్తున్నారు అంటే పెద్ద వయసు అనుకోకూడదు, చిన్న వయసు అనుకోవాలని చెప్పి రిజిస్టర్ చేస్తున్నారు. Decision అంటే ఎంత ఉంటది అంటారు? బహుశా చెప్పమంటావా? 22. అచ్చా యా నో 22కు 3 వేసుకోండి సార్. అయ్యో ఛాన్సే లేదు. దా. నువ్వు ఇలాగే చేస్తుంటే నిజం చెప్పేస్తాను నేను. తేజు నీ సుమ్నే రే. ఎంత అంటే చెప్పమంటావా? 22 ఇప్పుడు ఏజ్తో ఎందుకు లేండి, ఇప్పుడు అవన్నీ మనం బయట పెట్టకూడదు. ఏ ఇంటర్వ్యూ అయినా సరే మనం బయట పెట్టకూడదు, చెప్పకూడదు. అయ్యింది ఎంత ఒక 28, 29 ఏయ్, అంతే. ఏం పాపం ఓ అంటే ఏం పాపం అరెస్ట్ ప్రోమో కొంచెం క్లోజ్ పెట్టండి. అయ్యో. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చాక అప్పుడు తేజు గారి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అవును. సూపర్. చెప్తుంటే నేను హోప్స్ పెట్టుకోకు అని చెప్తుంటే లేదు పెట్టుకుంటా, నేను మాట్లాడతా ఆంటీతో అని అన్నాడు. కానీ అసలు ఆంటీ ఎలా యాక్సెప్ట్ చేశారని అడిగారా ఎప్పుడైనా? అది ఫస్ట్ దీనికే షాక్. నిజం, మా మమ్మీ ఒప్పుకుంటే నిజం. నేను అదే చెప్తున్నాను, లేదమ్మా ఇది ఇంటర్ క్యాస్ట్ కన్నా స్టేటే వేరే, నేను కన్నడ నువ్వు తెలుగు, అస్సలు ఒప్పుకుంటారో భాష ఏదైనా భావం ముఖ్యం బ్రదర్ అన్న ఎన్టీ రామారావు గారి డైలాగ్ మర్చిపోయినావు నువ్వు? ఏ జూమ్ దగ్గరేసారు కదా. సో నేను అదే చెప్తున్నాను, అలాంటి హోప్స్ పెట్టుకోకు, అస్సలు ఒప్పుకోరు మా ఇంట్లో, అలాంటివి ఉండదు అని. మా మమ్మీ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, లేదు నేను ఆంటీతో మాట్లాడతాను, నేను హోప్స్ పెట్టుకుంటా అది ఇది అన్నాడు. అబ్బా నేను చెప్తున్నాను కదా విను అంటే, తర్వాత మా మమ్మీ ఒప్పుకుంటే నాకే షాక్. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి మా మమ్మీ ఒప్పుకున్నారా అని. తర్వాత మా మమ్మీని చాలాసార్లు అడిగాను, మమ్మీ నిజమేనా అంటే ఇది అని చెప్పి నన్ను ఓకే. తర్వాత అప్రూవల్ వచ్చింది నా తరపు నుంచి. ఫైనల్లీ గ్రీన్ స్టాంప్ అప్రూవల్. ఓ మై గాడ్. అది కూడా మళ్ళీ మా అమ్మ వాళ్ళు వెళ్ళి సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత, అంటే మేము మాట్లాడుకోలేదు అప్పటిదాకా లైక్ ఓకే అనుకో. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ కలిసాయి మాట్లాడాలి ఓకే అనుకున్న తర్వాతనే మేము మాట్లాడాం, సీరియస్గా మాట్లాడుకున్నాం. అప్పటిదాకా లేదు, తన వర్క్ నా వర్క్ లోనే ఉన్నాం. అది చెప్తే ఎవరికి అర్థం కాదే, మీ కొన్ని సంవత్సరాల నుంచి అఫేరు లోపల ఉంది, ఒరే అంటే చెప్పమారా అంటే పాజిటివ్ గా వేలోనూ కూడా చెప్పారు, అంటే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు ఇండస్ట్రీలో ఉన్నా కూడా అని చెప్పి. సో అసలు అలా ఉండదు తెలుసా ఇండస్ట్రీలో, ఎప్పుడో ఒకటి బయటకు వచ్చేది. అందులో అమర్ గారు అసలు అలా ఉంటారు కదా, అసలు ఏదన్నా ఓపెన్ బుక్, అసలు ఓపెన్ బుక్ చాలా స్ట్రైట్ గా మాట్లాడేస్తారు. సో పాజిటివ్ వేలో అంటే వాళ్ళు అలా అనుకున్నారు. లవ్ మ్యారేజ్ 3 years లో సుమంటికి నేను ఒక 2 సార్లు ఇచ్చే ఇంటర్వ్యూ అప్పుడే బయటపడేది అట్లా అంటే. నేను కూడా అడిగాను నా ఇంటర్వ్యూలో, దానికి ముందు ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి. ఎస్ కరెక్ట్ అమర్ గారు. ఫస్ట్ లవ్ ఎప్పుడు తన మీద వచ్చింది, ఎప్పుడు తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు? చాలా మందికి తెలుసు, నన్ను ఇష్టపడిన వాళ్ళకి, నేను ఇష్టపడిన వాళ్ళు నా ఫ్రెండ్స్కి చాలా మందికి తెలుసు. షీఈ్ మై ఫస్ట్ క్రష్. సీరియల్లో వచ్చినప్పుడు తను కోయిలమ్మ చేసేటప్పుడు ఫస్ట్ క్రష్. అంటే ఈ అమ్మాయి ఫస్ట్ టైం చూసిన నేను మన మానస్తోనే చెప్పాను, మానసే కదా హీరో, మానస్ హీరో గారు మానస్ తను కలిసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు. బావా అంతేనా మీ హీరోయిన్ నాకు క్రష్ బావా, సరే అంటాడు. ఇది ఐ మీన్ అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ చెప్పాను. అప్పుడు అనుకునేవాడిని, దాని తర్వాత ఇంకా షూట్స్ లో బిజీగా అయిపోయింది. క్రష్ వైఫ్ అయితే క్రష్ ఎవ్రీథింగ్ అలా అనకూడదు, వైఫ్ ఎవ్రీథింగ్, క్రష్ ఎవ్రీథింగ్ అంటే. క్రష్లు వస్తేనే డేంజర్ తెలుసా, క్రష్లకి అన్నీ తెలుసు. ఈ రోజు నా టోటల్ థర్మామీటర్ మొత్తం తెలుసు, ఎప్పుడు హీట్ ఎప్పుడు లేదు, ఎక్కడ తొక్కచ్చు ఎక్కడ నొక్కొచ్చు బాగా ఎందుకంటే అంటే అవగాహన ఉంది కదా, వీడు ఎలా ఉంటాడు ఏంటి అనేది. థర్మామీటర్ ఎంత వరకు మీకు తన మీద తెలుసు, తన గురించి మీకు తెలుసు, ఆ టెస్ట్ కూడా ఉంది, పెడతారు. ఓకే నోట్లో పెడతాడు థర్మామీటర్ చెప్పరేద్దాం. సో అలాగా ఫస్ట్ క్రష్ ని 3.5 years ఆ క్రష్ ని మనసులో పెట్టుకొని ఫైన్ డే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి సూపర్ అమర్ గారు. కానీ మంచి మ్యాప్ వేసారు. మ్యాప్ వేసాను కానీ నేను వెళ్ళిన రూట్ వేరే, ఇట్లా జంగిల్లో నుంచి పోయి మళ్ళీ రోడ్డుకి వచ్చాను నేను.
అంటే ఇట్స్ అ డెస్టినీ అంటారు కదండి, Yes. రాసి పెట్టుంది. అంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు Hmm. వేసి మనకు అందరూ క్రష్లు ఉంటారు. ఇప్పుడు తనకు కూడా సూర్య అంటే క్రష్, తనకు ఇష్టమైన పాటలు అని, సో అవన్నీ ఉంటాయి. నాకు వేరే అంటే క్రష్. ఏమంటే సూర్య గారు ఏ అమ్మాయి కంటే ఇష్టం ఉండదు చెప్పండి. నాకు 6 ప్యాక్ లేదు, వస్తుంది. ఓ మీరు అందుకేనా అతనిలాగా 6 ప్యాక్ బాడీ ఎంత డైట్ చేసి ఏమైనా డైట్ చేస్తున్నారా? తగ్గిపోయాను కదా లాస్ట్. ఇంత స్లిమ్ అయ్యారేంటి? తిని కోసమా? అలా ఏం లేదు. పెళ్లి అలా ఏం కోసమా? లేదు. లేదు లేదు, మాకు స్టార్ మా పరివార్ లీగ్ జరిగింది, ఝాన్సీ అక్క షో. సో కీప్ ఆన్ డాన్స్ ప్రాక్టీసింగ్ లో ఏమైపోయిందంటే నాకు బాడీ వెయిట్ అనిపించింది. ఓ లాస్ట్ ఎస్ఎంపిఎల్ అప్పుడు నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. తనకి తెలుసు, చూసింది కొన్ని డాన్సెస్ లో. అంటే హెవీగా చేయలేను. యాజ్ అ డాన్సర్గా నా బాడీ వెయిట్ నాకు తెలిసిపోతుంది. సో ఈసారి అలా ఉండకూడదు, ఒక చేంజ్ తీసుకొని రావాలి నాలో నేను అని. సో కంప్లీట్ బాగా డైట్ చేసి, సో ఎనీవే ప్రాక్టీసెస్ కూడా కాబట్టి అలాగే క్యాలరీస్ బర్న్ అయిపోయేవి. సో వాటర్ మీద వితౌట్ రైస్ ఒక 35 days ఉన్నాను. ఓకే. అలాగా తగ్గాను. సో నాకు మంచిది అనిపించింది. బికాస్ ఒక దరిద్రం పోయింది అనిపించింది బాడీ నుంచి. కొలెస్ట్రాల్. యా, ఎందుకంటే అది వెయిట్ వల్ల పని చేయలేను, నించోలేను, ఎక్కువ అలసిపోవడం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏంటంటే నాకు 5 hours అయినా నేను స్టాండ్లో ఉండగలను, నేను నించొని ఉండగలను. సూపర్. అలాగా ఏదైనా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటే ఏదైనా చేయాలి. అక్కడ చేయాలని ట్రై చేస్తున్నాను. ఏది బిర్యానీ, పప్పన్నం. అలా పెట్టిన ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఇంత స్లిమ్ గా? గ్రైండర్ వేరండి, మన గ్రైండర్ ఇంతే, ఆ గ్రైండర్ అంత పెద్దది, ఇలా అది వేపేస్తుంది ఏదన్నా సరే పిండే. కానీ మంచి ఫుడ్. yes. పానీపూరీలు ఉంటాయి చూడండి రోడ్డు పక్కన. ఏమండి అలా అనకండి, అదే ఫేవరెట్ అసలు. అదే అదే ఆడెక్కడెక్కడ గోకొని వేస్తుంటాడే, మీకు అది అర్థం అబ్బా. కాదు. తినేస్తూ అలాంటి ఉంటారు. టైంలో మేము వినకూడదు. ఆ? లేదు. హలో అంటే యాక్చువల్లీ ఇప్పుడు అంతా హైజీన్ మెయింటైన్ చేసి హలో నేను నీకు వీడియో హాయ్ ఎలా చూపిస్తాను. ఉన్నారు. యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళి పానీపూరి తిందామా? యా షూర్ షూర్ షూర్. Yeah, yeah. మీరు ఏ తినండి. పూరి తింటారు? మీ ఫేవరెట్ ఏంటి? నాకు గోల్గప్ప and దాని తర్వాత సుక్కపూరి. ఆడు ప్యాంట్ ఓ, లోకుండా super చూసావా, యా యా బొట్టెల లోపలికి వెళ్ళి లాక్కుంటే వినిపించట్లేదు కదండి. Yes, యా yes. యా యా మధ్యలో ఏదో సౌండ్ సౌండ్స్ డిస్టర్బెన్స్ ఎవరో వస్తున్నాయి. అరుస్తున్నారు. డిస్టర్బెన్స్ అవన్నీ Yes. పట్టించుకోకూడదు. Yes, yes. అమ్మయ్య. ఆడ ఎలా అనుకో ఉల్లిపాయలు ఎక్కడ పడుకొని తేజు గారు ఇదిగో. మీరు మారరు. వాళ్ళు మాస్క్ వేసుకుంటున్నారు ఏంటి ఇప్పుడు. అవి? సారీ గ్లౌజ్ వేసుకుంటున్నారు. అయ్యే. ఏడో ఫ్లో లో చెప్పేసారు లేరా. సరే అదే గ్లౌజ్ మాస్క్ తోనే వేసుకుంటున్నారు. ఇట్లా అంటాడు అనేసి అదే గోల్ గప్ప నీకు Please. ఇస్తే ఇదంతా ఓ trim చేయండి. అని ఇలాంటివి చెప్పి చూపించకూడదు. నో ఇలాంటి గోల్ No, గప్ప ఇలాంటివి లెవెల్స్ నేను చెప్పేది చూపించకూడదు. ఒకటే, ఇవన్నీ ట్రిమ్ అవుతుంది లేరా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏం చేయలేం. ఓకే, ఎస్ తేజు గారు, మీరు ఒక వర్డ్ చెప్పారు ఒక స్టేజ్ మీద. బిఫోర్ ఏమో నాకు తెలీదు, బట్ నువ్వు నాది అనుకున్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ నువ్వే నాకు అని. సో ఎస్ అంటే ఆ ఫీల్ ఎలా వచ్చింది? అంత ఎమోషన్గా తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఎలా చెప్పాలనిపించింది, ఏం అనిపించింది ఆ టైంలో? అంటే ఆబ్వియస్ గా దానికి బిఫోర్ నేను అసలు లైక్ అమర్ గుడ్ ఫ్రెండ్ అంతే, అంతకు మించి నాకేం లేదు. కాకపోతే అంతా పెళ్ళై ఫిక్స్ అయిన తర్వాత ఇంకా లోపల అలా వచ్చేస్తుంది కదా. సో స్టిక్ ఆన్ అంతే, స్టిక్ ఆన్ అయిపోయింది. ఇంకా అంతా అమ్మరే అవుతారు కదా. హెవీ క్విక్, హెవీ క్విక్. సో ఇంకేదన్నా ఆబ్వియస్ గా అమ్మరే కాబట్టి అలా బై హార్ట్ వచ్చేసింది. ఏదైనా తన క్రష్ని తను సాధించుకున్నారండి, ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఎంతమంది అంటే క్రష్ అంటే అది ఎప్పటికీ అందని పర్సన్ క్రష్ అంటాం మనం బేసిక్గా. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం నా క్రష్ తను పెళ్ళి అనగానే షాక్ అసలు నేను. అంటే లంగా వన్లో అప్పుడు అందంగా కనిపించింది బాగా, ఇప్పుడు సారీలో ఇప్పుడు బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇష్టకారం ఓ ఇతను ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి. ఇది క్యాప్చర్ చేసి ఉంటారులే, ఇది నేను చూసుకుంటా టెలికాస్ట్ లో. టెలికాస్ట్ లో చూపించాలి ఆవిడ. ఇది రిలీజ్ అయ్యే రోజు చెప్పండి నాకు ఒకసారి ముందుగా, నేను ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసిన సినిమాకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాం. నెక్స్ట్ డే అయినా దొరికేస్తారులే. అదే సూపర్ అండి. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా ఎంగేజ్మెంట్ పనులు, పెళ్లి సారీస్, షాపింగ్ అన్నీ చేసేసారు. మీ ఛానల్లో అవ్వలేదు కంప్లీట్. అంటే పెళ్లి చీరలు అని పెట్టి- అవును, బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆహా. ఎన్ని ఉంటాయండి, అన్నిటికీ అయిపోతుందా? తేజు గారు ఎన్ని డేస్ పెళ్లి చేసుకుంటున్నారు తేజు గారు? 5 days? అంత మాకు టైం లేదు కాబట్టి అన్ని ఆ 5 days లో చేసే 3 days కి
చేశాను. ఒక రిసెప్షన్ ఇక్కడ కూడా ఉంటది కాబట్టి 4 days, టోటల్ 4 days, 4 to 5 days అనుకోండి. ఒక డిజైన్ అయిపోయారు అమర్ గారు కంప్లీట్గా తను. ఇంకా యాక్చువల్ గా కరెక్ట్ గా స్టార్ట్ చేయలేదు పనులు. అవునా? ఇంకా చాలా ఎప్పుడు outfits ready marriage ఇంతకీ? చేయాలి. చెప్తాం. ఇక్కడ రివీల్ చేయొచ్చు ఇంకా అమర్ గారు. చేయలేదు. సరే ఓకే, డేట్ చెప్పకండి. డిసెంబర్ 14th. చెప్తాం. యాహూ అనాలి, కరెక్ట్ గా చెప్పేసి. చెప్తాం. ఎస్, డిసెంబర్ లో మ్యారేజ్ అంటే అమ్మో అక్టోబర్, నవంబర్ 2 months ఉంది ఇంకా కదా. ఎస్ ఓకే. సో కాదు, ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది, ఇంకా తనే హస్బెండ్ అనేటప్పుడు ప్రతి గర్ల్ లో ఒక మూమెంట్ నాకు ఉంటుంది. భయం వేసింది. భయం వేసిందా? ఎందుకని? ఏమో తెలీదు. వాట్స్ గోయింగ్, ఐ మీన్ ఏం జరుగుతుంది అర్థం కాలేదు. భయం వేసింది ఆ టైంలో అయితే భయం. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఓకే చిల్లయ్యా. నాకు ఒక నిజం చెప్పాలి ఇప్పుడు, సీక్రెట్. ఎంగేజ్మెంట్ అయ్యాక రింగ్స్ అయ్యాక అతనైతే కిస్ చేశారు, మేము చూసేసాం. ఇక్కడ పెట్టారు కదా అది స్టార్ మాలోనా? స్టార్ మాలో. రియల్ ఎంగేజ్మెంట్ లో అన్ని ఏం లేవండి. స్టార్ మాలో చేశారు, అక్కడ తమిళ్ ఆ, జీలో తమిళ్లో చేశారు చేతి మీద ఎంగేజ్మెంట్. పెట్టి. వచ్చిరా అని తమిళ్ మాట్లాడారు మీరు అక్కడ. వచ్చిరాని ఏం లేదు, బాగానే మాట్లాడతాను అంటే అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి ఫ్లోలో మాట్లాడతాను, ఒక్కొక్కసారి ఆగి మాట్లాడతాను, వింటాను అనమాట. పర్ఫెక్ట్ గా మాట నా ముందు అంటే నాకు కొంచెం భయం పడతా. ఓకే ఇదైతే మాట తెలుసుకుంటేమో అని చెప్పి భయం. అన్ని టైమ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారండి మీరు? అవును 3 times. అదే చెప్పి మీరేదో సీక్రెట్ తెలిసిందంటే అడుగుతా అన్నారు లైక్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత అమ్మర్ గారు ఏం చెప్పారు మీతో? నేనేం చెప్పాను అలా చూస్తా, నాకేం తెలుసు. ఏం చెప్పలేదా? అంటే మనం లైఫ్ లో ఇలా ఉందాం అలా ఉందాం చెప్పచ్చు. అదే మరి. ఓ గుర్తులేదే. గుర్తులు ఇక్కడ జూమ్ అయ్యండి అమ్మ ఒక్కసారి. ఏంటండి ఎంగేజ్మెంట్ తర్వాత ఏం చెప్పారో గుర్తులేదా? అంటే అది చెప్పు. మాట్లాడదాం. నా దగ్గర కాదు, ఎక్కడ క్వశ్చన్ అడగండి ఇప్పుడు. అంటే నాకన్నా ఎక్కువ చెప్పిన తర్వాత జ్ఞాపకం పెట్టిన తనకి షార్ప్ కట్. అదే లైఫ్ గురించే చెప్పాడు ఆబ్వియస్ గా. వదిలిపెట్టి వెళ్ళాను నిన్ను, సో బాగా చూసుకుంటాను, భయపడకొని. అంటే అప్పుడు కొంచెం భయపడ్డాను కదా, అది చెప్పుకున్నాను అనమాట. సో కన్సల్ట్ చేశాడు. ఎస్, బట్ ఒక్కటి చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే స్టాచ్యూ ఉందో, ఓ మై గాడ్, అందరి హార్ట్స్ ఇలా అయిపోయిందండి. బయట ఆడియన్స్కి, ఆ సెట్లో ఉన్న వాళ్ళందరికీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అది మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో, ఆ క్షణం? అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నప్పుడు కూడా ఏముండొచ్చు అని ఆలోచిస్తున్నాను తప్ప. యాక్చువల్గా దానికన్నా బిఫోర్ నాన్న ఫోటో ఏదైనా ఉంటే ఇమ్మని అడిగాడు. ఆ మొమెంట్లో నాకు అది గుర్తు రాలేదు. అంటే దాని రిలేటెడ్ ఉంటుందని కూడా నాకు గుర్తు రాలేదు. దాని తర్వాత మా మమ్మీ చెప్తే అవును కదా ఫోటో అడిగాడు అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏముండొచ్చు అంటే. తర్వాత అలా చూస్తే ఇంకా మాటలు లేవు, ఏం మాట్లాడాలో తెలియదు. అది ఆ గిఫ్ట్ లైక్ స్టార్ మా గిఫ్ట్ మాకు తనకి. సో ఎప్పటికీ అది థ్యాంక్ఫుల్ టు స్టార్ మా ఈ విషయంలో మాత్రం. బికాస్ వాళ్ళ ఒక అంటే ఇలా చేద్దాము, ఇలా ఇద్దాము, ఏమంటారు, అయ్యో ఇవ్వండి చాలా బాగుంటుంది సార్, షీల్ బి హ్యాపీ అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. మీకు ఆ థాట్ ఎలా వచ్చింది అమర్ గారు? అంటే తనకి జీ తమిళ్లో ఒకసారి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. నన్ను ఛానల్కి పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఫోటో ఫ్రేమ్ అంటే ఆల్రెడీ ఇచ్చారు కదండి, ఏం చేద్దామంటే ఒక పెళ్లిలో వీ హ్యావ్ సీన్ ద వ్యాక్స్. ఒక పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ ఎక్స్పెక్ట్ వ్యాక్స్. డిస్కషన్లో ఇలా వ్యాక్స్ అనుకుంటున్నాం, ఈ టైప్ అనుకుంటున్నా స్టాచ్యూ లాగా. ఇది గుడ్, గో హెడ్ అండి అని చెప్పాను అంతే. నేను కూడా అక్కడ చూడడమే. ఓ మీరు కూడా బెటర్గా చూడలేదు. సూపర్. నిజంగా అప్పుడు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా. అంటే నాన్నగారిని ఒక్కసారి మీరు అలా చూసుకున్న తర్వాత అంటే మీకు అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఐ మీన్ బ్యాక్ స్టాచ్యూ లాగా చేసి పెడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు జీ తమిళ్లో కూడా ఒక వర్డ్ చెప్పారు, నాన్న చాలా మిస్ అయ్యాను నేను, కానీ వచ్చే పర్సన్ నాన్న ప్లేస్ని అయితే ఎవరో రీప్లేస్ చేయలేరని. బట్ ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసి పెట్టారు. అవును, ఏ షాట్ ఓపెన్ చేసినా అమర్ గారు ఇచ్చింది అండ్ మీరు తమిళ్ అక్కడ స్టేజ్ మీద చెప్పింది. ఓ మై గాడ్, అంటే ఫ్యాన్స్ ఎంత హార్ట్కి తీసుకున్నారంటే ఆ మూమెంట్ అంత బాగా అనిపించింది.
ఎస్. సో మరి ఒకరికొకరు తెలుసుకున్నారు. సో మీకైతే ఎక్స్పెషల్లీ 3.5 years నుంచి క్రష్ కాబట్టి మనం బేసిక్గా క్రష్ గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు మీకు తేజు గారి గురించి ఎంత తెలుసు అనేది ఒక చిన్న టెస్ట్. ఓ అమ్మ, ఇప్పుడు జూమ్లో వేసుకుంటాం ఇద్దరికి. అట్లా ఒక లాయర్ నెంబర్ కూడా కింద వేయండి. ఫస్ట్ తేజు గారు మీకే Oh my అమర్ God. గారి గురించి మీకు ఎంతవరకు తెలుసు అనేది. Okay. ఓకేనా? అమ్మ, కొంచెం బ్రష్ అమర్దీప్ గారికి కోపం వస్తే అతను ఏం చేస్తారు? ఎక్కడైనా కొట్టడం కానీ సెల్ఫ్ హార్మ్ చేసుకుంటాడు. అమర్ గారు అమ్మ పాప మీ దగ్గర కోపం వస్తే ఒక అద్భుతాన్ని చూపిస్తారు ఆ అయితే. కోపంతో ఎదుటోడిని మాక్సిమం కొట్టాలనిపిస్తుంది, కొట్టలేను. అలా కంట్రోల్ చేసుకుంటే అది నాకు ఎఫెక్ట్ అవుతుంది. సో So- ఈ అలాగా చాలా వరకు టీవీలు, ఫ్రిడ్జ్లు, డోర్లు ఇవన్నీ చాలానే పగిలిపోయాయి. చిన్నీలు, స్టవ్లు, విండో షేడ్స్. అవన్నీ నేను చూడలేదు, కానీ ఏదైనా కోపం వస్తే ఎక్కడైనా కొట్టేసి హ్యాండ్కి ఫస్ట్. మీరు అది ఎప్పుడైనా చూసారు ఇలా కొట్టేయడం? అది కొట్టడం చూడలేదు, కానీ ఒకసారి తనకి ఏదో తను ఇలా కొట్టడం. కొట్టుకొని బ్లడ్ వచ్చింది. అది ఫోటో మాత్రం చూసాను. అయితే సరే నెక్స్ట్. ఆ ఫోటో ఉంటే కొంచెం వాట్సాప్ అమ్మో, పక్కన ఇలా వేసుకుంటాం. అమర్దీప్ గారికి మీరంటే ఎక్కువ ఇష్టమా, మానస్ గారంటే ఎక్కువ ఇష్టమా? అది నాకు తెలీదు, మీరు ఓ అమర్ గారిని అమ్మో. అడగాలి. అక్కడ ఫ్రెండ్, ఇక్కడ వైఫ్. Wife. నా ఫ్రెండ్, తనకి హీరో, తన సీరియల్లో లీడ్ హీరో మా బావ. అంటే దే హ్యావ్ అ గుడ్ బాండ్, ఐ నో దట్. సో బావగాడు అని చెప్పి ఎప్పుడు మానస్ మానస్ అని అంటూ ఉంటాడు, కానీ కంపారిజన్ చేయలేము. సో ఇద్దరు ఈక్వల్ ఇష్టం. ఫ్రెండ్ లో అంతే. అంతే. అంటే తను సజెషన్ ఇస్తే మా బావ నేను పడిపోయిన వాడిని నించోబెట్టాడు. సో ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. అంటే ఏదైనా నాకు కష్టం అంటే ఫస్ట్ రియాక్ట్ అవుతాడు, నా దగ్గర కష్టాన్ని రానివ్వడు. కష్టం నా దగ్గరకు వచ్చిందంటే ఫస్ట్ ఫోన్ చేసి ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, సరే వెళ్ళావా, తప్పైందా, ఓకే నువ్వు పక్కన ఉండు, నేను చూసుకుంటా, అంతే. ఓ మై గాడ్, మానస్ గారు ఎంత క్యూట్ అండి మీరు. ఎస్. సో అమర్దీప్ గారి షర్ట్ సైజ్ అండ్ నడుం సైజ్ ఎంత? షర్ట్ వచ్చి స్మాల్. అయ్యో, ప్యాంట్ అది 30 2 32. ఓకే, 32లో కన్ఫ్యూజ్ అయ్యా. అమర్దీప్ లోలో ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు? దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విషయం గురించి అయినా డల్ అయితేనే కదా ఇంకా లో అవుతాడు. సో దాని గురించి ఆలోచిస్తాడు. ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోలేదంటే ఇంకా తలనొప్పి అలాగే ఉంటుంది, అప్పటి వరకు ఆగదు. సో అది క్లియర్ అయిపోవాలి, అప్పుడే ఇంకా ప్రశాంతంగా ఇంకా ఆ లో నుంచి కానీ డల్ నుంచి కానీ బయటకు వస్తాడు. ఏమిటండి మీ ఆవిడ అన్ని ఎంత కరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎక్స్పీరియన్స్. ఇష్టమైన బైక్ బుల్లెట్టా? నిజమేనా? తన్ని లేదు గెలిపించడం అంటే ఒకసారి చెప్పాడు బుల్లెట్ అవును. ఇష్టమే అని. జానకిలో వాడి అది బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది బుల్లెట్. సో డ్రీమ్ హాలిడే కానీ డ్రీమ్ ప్లేస్ కానీ ఏమైనా ఉంది? స్విట్జర్లాండ్. తన ఫేవరెట్ యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు? యాక్టర్ రవితేజ గారు అండ్ బాలకృష్ణ గారు. యాక్ట్రెస్ లిస్ట్ ఏ ఉంటుందేమో నా దగ్గర. ఫస్ట్ సనీ లియోన్ గారు, సో తర్వాత జాక్లిన్ ఫెర్నాండెస్. అందుకే యాక్ట్రెస్ గురించి చెప్పలేదు, లిస్టే ఉంటది పెద్దది. సో ఐ వుడ్ సే. ఓ మై గాడ్. ఫోన్లో తను ఎక్కువగా చూసేది ఏంటి? ఇన్స్టాగ్రామ్. తన వాలెట్లో ఏముంటాయి? డబ్బులు అయితే ఉండదు, కార్డ్స్ అలాంటివే. అంతేగా, అంతే. కార్డ్స్లో ఉంటాయి. పర్స్ వాడడం తక్కువ, నేను చాలా తక్కువ. తను చేసిన సైలెంట్ చారిటీ ట్రస్ట్ ఏమైనా ఉందా, సర్వీసెస్? అంటే అమ్మరే చేశారా లేకపోతే అమర్ త్రూ లైక్ వాళ్ళ మమ్మీ చేశారా తెలియదు, కానీ ఒక్కసారి అయితే నాకు చెప్పారు, అది నాకు పర్టికులర్గా ప్లేస్ తెలియదు, తీసుకెళ్తాను, సో నువ్వు చేసేదైతే అక్కడ వెళ్ళి చేద్దాము, లేడీస్ అంటే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కనీసం ఏది కొనుక్కోవడానికి ఉండదు, సో ఇక్కడ చేయడం బదులు అక్కడ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఐ టేక్ యూ అని చెప్పాడు. కానీ వాళ్ళ మమ్మీ చేస్తూ నాకు అది ఉంటారు. ఇష్టం. మమ్మీ ఒకప్పుడు చేసేవాళ్ళు. నాకు మధ్యలో ఏమైపోయిందంటే, ఇప్పుడు కొంతమంది బర్త్డేలకి అనాథ శరణాలకు వెళ్ళి పిల్లలకి అన్నం పెట్టడం అది చాలా మంచిది, గుడ్ థింగ్. బట్ ఐఎమ్ స్ట్రైట్ కాబట్టి నాకు ఒకటే చెప్తాను, దే హ్యావ్ ఎ ఫండ్స్, వాళ్ళకి వస్తున్నాయి, వీళ్ళకి కాదు. అంటే తప్పు కాదు, నా దృష్టిలో నేను తప్పు అనట్లేదు, నాకు అది నచ్చదు ఎందుకో, అంటే నాకు అది ఇష్టం లేదు.
ముసలి వాళ్ళు ఉన్నారు, యూనో వాళ్ళకి వెళ్ళి ఒక ముద్ద పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ట్రైబల్ ఏరియా గర్ల్స్ అండ్ లేడీస్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ నుంచి దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నేను భద్రాచలం వెళ్ళినప్పుడు నేను చూశాను, నా కళ్ళతో అక్కడ నేను చూశాను. నాట్ ఓన్లీ దేర్, చాలా నేను కొన్ని చోట్లకి నేను బికాజ్ ఐమ్ ఏ ట్రావెలర్ వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయిలు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కానీ అది చూసి వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి పెట్టాలి. మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి ఫోటోలు తీసుకొని ఇద్దాన్ని తీసుకున్నాం, ఇది అన్నం పెట్టేసాం, ఇద్దామంటే నాకు అవన్నీ ఏం అవసరం లేదు. నేను ఒకటే చెప్పాను, నువ్వు చేయాలనుకుంటే నేను అడ్రస్ చెప్తాను, పోయి ఇచ్చేసిరా. ఎవరు ఏంటి ఇవన్నీ మనకొద్దు, అవసరం లేదు. మనం మంచి చేస్తున్నప్పుడు ఆ మంచి ఇస్తే చాలు. దాన్ని బ్యానర్లు కట్అవుట్లు వేసుకొని చూపించుకొనేసి ఓ వీడియోలో దాన్ని బ్లాగ్ లాగా చేసుకోవడం అవన్నీ నాకు అనవసరం అని చెప్పాను. చేస్తే నేను అలానే చేయాలని డిసైడ్ అయ్యా. బట్ ఏదో ఒకరోజు తప్పకుండా చేస్తాను. సూపర్ అండి, తనతో కూడా చేయిస్తాను. చూసారా కరెక్ట్గా తను చెప్పారు. యా, సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పప్పు అన్నం అంటే ఇష్టం. మా నాన్నకి నాకు పప్పు ఉంటే చాలు, నాకేం వద్దు. ఎస్, సో తను అన్ని పాయింట్స్ గెలిచేశారు. ఇప్పుడు మీకు ఆల్ ద బెస్ట్. తేజస్వి గారి బెస్ట్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ రూపా తన ఫ్రెండ్. తేజస్వి గారి ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటి? ఎక్కువ ఫ్రాక్స్ వేస్తుంది, కంఫర్ట్ అండ్ దాని హ్యాపీ ఇక్కడ దాకా ఉంటుంది ఫ్రాక్స్. అంతగానే ఎక్కువ వద్దని చెప్పాను. యా ఇష్టమే, కాకపోతే ఏంటి సారీస్ కూడా చాలా ఇష్టం. ఫేవరెట్ అవుట్ఫిట్ సారీ లేదు, ఫ్రాక్స్ అంటే నాకు రెగ్యులర్ వేర్లో అయితే అది బాగా కంఫర్టబుల్ ఇష్టం. అయ్యో ఒక్కటైనా ఓడతారేమో అనుకున్నా. అండ్ తేజస్వి గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇంకా గోల్గప్ప ఉందిగా, ఎక్కడ కారు ఉన్నా సరే ట్రాఫిక్ కానిస్టేబుల్ లేపినట్టు ఆపడమే. ఒక సిగ్నల్ నుంచి ఒక సిగ్నల్ పోయేదానికి ఎదిగా పానీపూరి, అదిగా పానీపూరి. ప్రీవియస్ తన ఫోన్ మోడల్ ఏంటి? iPhone 11. ప్రీవియస్ ఇప్పుడు ఉన్నవి కాదు, తను యూస్ 12. చేయాలి. 11 అస్సలు వాడలేదు. 12 కదా. కాదు, పక్కనే ఉంది అయినా చెప్పట్లేదు. నీ ప్రీవియస్ అంటుండేది, నీది 12 Pro Max, కాదు సారీ 13 Pro Max. ఇందాది 12 Pro, కాదు 11 Pro కదా. కాదు, ఏదో ఒకరిలే. ఓడిపోయారండి. ఇక్కడే పక్కనే ఉన్నాయి. ఒక్కటి అదే కదా పాయింట్. హలో, ఒక ఫోన్ చెప్పా, రెండో ఫోన్ ఇది చెప్పలే. పాత ఫోన్ ది ఐఫోన్ ఎక్స్, ఇప్పుడు 13 Pro Max. ఎక్స్ చూసారా, చెప్పలేదు మీరు. అయ్యో. మీకోసం పాడే పాట యువరత్న మూవీ నాకు చాలా ఇష్టం. ఆ పాట అయ్యో నాకు బాగా నచ్చింది కూడా. ನಿನ್ನ ಜೊತೆ ನನ್ನ ಕತೆ ಒಂದೊಂದು ಸಾಲು ಜೀವಿಸಿದೆ, ನನ್ನ ಜೊತೆ ನಿನ್ನ ಕತೆ ಬೇರೊಂದು ಲೋಕ ಸೃಷ್ಟಿಸಿದೆ, ಎಂದು ಹೀಗೆಯಾಗೆ ಇಲ್ಲ ಏನು ಇದರ ಸೂಚನೆ, ನೂರು ವಿಷಯ ಇದ್ದರೂನು ನಿನ್ನದೊಂದೇ ಯೋಚನೆ, ಇಬ್ಬರಲ್ಲ ಒಬ್ಬರೀಗ ನಾನೆಂದು ನಿನಗರ್ಪಣೆ, ನೀನಾದೇನಾ ನೀನಾದೇನಾ ನಿನ್ನೊಂದಿಗೆ ಈ ಜೀವನ. సూపర్. మీకు తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? టీషర్ట్ అండ్ షర్ట్. అయ్యో రెడీగా ఉన్నా. ఉంటారు ఎందుకు ఉండరు. మీలో తనకి బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అండ్ మీ ఫేస్ లో తనకి నచ్చిన పార్ట్ ఏంటి? నా స్మైల్ అంటది, బట్ నాకు అది ఎక్కువ ఇష్టం లేదు. కానీ తనే అంటది, నువ్వు హార్ట్ఫుల్గా నవ్వితే బాగుంటుంది, అది నీకు తెలియదు అంటది. నాలో బాగా నచ్చేది నా మంచితనం అంటది. అది నాకు ఉందో లేదని నాకు ఒకసారి డౌట్ అనిపిస్తుంది. కానీ బట్ షీ నోస్ మై ఇన్నర్ హార్ట్. అంటే పైకి నేను ఎలా ఉన్నా నా మనస్తత్వం ఒకరిని నాశనం చేసేలాగా ఎప్పుడూ లేదు. అది ఎప్పుడు నేను ఆలోచించను. నానే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను తప్ప ఎప్పుడు ఒకరేదో అయిపోవాలని నేను ఏ రోజు కోరుకోలేదు. ఇంకా మన మీదకి రివర్స్ బాణాలు చాలా పడినాయి కానీ ఎప్పుడు కోరుకోలేదు. సో బై హార్ట్ నేను మంచిగా ఉంటుంది, బై హార్ట్. ఎస్. సో తను వాడే లిప్స్టిక్ బ్రాండ్ ఏంటి? అయిపోయి కట్టుకోవచ్చు. లిప్స్టిక్ బ్రాండ్ బొచ్చుడు ఉన్నాయండి. దాన్ని ఆ టచ్అప్ బ్యాగ్ నిండా ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళి మూటలాగా ఉంటుంది. దాంట్లో మ్యాక్ ఒకటి, మ్యాక్ షుగర్ ఏదో ఉన్నట్టుంది. షుగర్ ఉంది కదా, షుగర్ నాకు కూడా ఉంది. మ్యాక్ కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి, నేను చూసాను. అంటే లిస్ట్ లో అన్ని ఉంటాయి కాబట్టి బ్రతికిపోయారు. ఏదో ఒక్క బ్రాండ్ అయి ఉంటే అప్పుడు కష్టంగా ఉండేది.
ఒక్కటంటే అనుకోవచ్చు ఇది రెడ్, అయ్యో కొంచెం రెడ్, అయ్యో ఇది కాదు ఇంకొంచెం రెడ్, రెడ్నేదే రెడ్. అక్కడ రెడ్ లో మళ్ళీ 10 రకాల రెడ్లు వాడితే ఓ పని చేయండి, రెడ్ వేసుకొని తుడుపుకొని షేడ్స్ ఆఫ్ రెడ్, అదే నా షేడ్స్ ఆఫ్ పింక్. వాళ్ళు చెప్తా చూడు, రెడ్ వేసుకో, ఇది తుడుపుకో, కొద్ది రెడ్ అవుతుంది, ఇది తుడుపుకో, లైట్ రెడ్ అవుతుంది, మొత్తం తుడుపుకో, మొత్తం పెదాలే ఉంటాయి. దీనికి మళ్ళీ మీరు 4-5 షేర్లు పెట్టి కొనుక్కోవడం ఒకటి అనవసరం. షాప్స్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ ద లిప్స్టిక్స్ ఏదో చెప్పి వచ్చాను. ఓకే ఓకే. ఎస్. సో స్మైల్ అండ్ మంచితనం. అంటే బేసికల్ చెప్తుంటాను నేను. ఒకసారి ఏమి ఇష్టం అని అడిగితే నేను అన్నాను అనమాట, స్మైల్ అంటే అచ్చే నా స్మైల్ బాగోదు ఎవరు చెప్పారు నీకు అని అంటే నేను అదే చెప్పాను. మేబీ ఫోటో కోసం ఇవ్వడానికి కోసం అప్పుడు స్మైల్ అవన్నీ చూసుకుంటే బాగోదు. హార్ట్ఫుల్గా జెన్యున్గా మనం తెలియకుండా నవ్వుతాం కదా, స్మైల్ ఆబ్వియస్గా బాగానే ఉంటుంది. అదే నేను అదే చెప్తా, ఏ పర్సన్లో అయినా స్మైల్ బాగోలేదని చెప్పలేము. హార్ట్ఫుల్గా వాళ్ళు నవ్వితే బాగానే ఉంటుంది చూడడానికి. అప్పుడు అది ఎలా ఉన్నా కూడా మేబీ అవతల వాళ్ళు తీసుకుంటారు అది. సో అందుకే చెప్పా. తేజస్వి గారి ఫేవరెట్ హీరో ఎవరు, యాక్ట్రెస్ ఎవరు? హీరో ఆబ్వియస్లీ సూర్య అండ్ హీరోయిన్ ఐ థింక్ సౌందర్య. ఎంత కరెక్ట్గా ఎలా చెప్పేశారు. అంటే ఇంకా ఉన్నాయి లిస్ట్ లో. సౌందర్య గారు అంటే ఈవిడ్ని కొంచెం ఎక్కువ ఆ కేటగిరీలో ఉన్న క్వాలిటీస్ ఎక్కువ, సో అందుకని సూపర్. అలా చేయాలని తనకి ఇష్టం, అలా అవ్వాలని చెప్పి తనకి ఇష్టం. తేజస్వి గారు తమిళ్లో చేసిన ఫస్ట్ సీరియల్ ఆర్ మూవీ వాట్ ఎవర్. నా సీరియల్ రీమేకే చేసిండే సరే తమిళ. పేరు చెప్పు. ఎస్ఎన్ఎస్ ఏ? ఎస్ఎన్ఎస్ ఫుల్ ఫామ్ చెప్పవా? మనకు అంత వచ్చిందంటే నేను తమిళ్లో సీరియల్ చేసేవాడిని తెలుసా. తమిళ్లో మనకు అది తెలియదు పేరు, బట్ నా సీరియల్ రీమేక్ చేసింది తను. ఫస్ట్ మీద అదే తన డ్రీమ్. చూసారా నా సీరియల్ రీమేక్ చేసింది, చూసారా అక్కడ ఏదైనా నేను ఇక్కడ ఫస్ట్ crushes, సీరియల్ మీ క్రష్ మీ సీరియల్ ఫస్ట్. సిరిసిరిమాల రీమేక్ సిరిసిరిమాల. సుందరి సుందరన్నాను ఎస్ఎన్ఎస్ఎన్. సూపర్. మీరే విన్ అయ్యారు Yeah, తేజస్వి గారు, మీరే విన్ అయ్యారు. ఒక్క ఫోన్ లో తప్ప మిగిలిన చెప్పాను ముస్టి ఫోన్ నేను కూడా ఓడిపోయింది లాస్ట్ కి. సో ఇప్పుడు ఓడిపోయినందుకు ఒక టాస్క్ ఉంది. ఓకే ఓ అమర్ గారికి మాత్రమే కదా. అమర్ గారే ఆ. ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని తను అయిపోయింది కదా నేను వెళ్ళొచ్చా. 5, మీకు నేను ఇచ్చింది ఓన్లీ 5. ఏం మాట్లాడుతున్నారు, పొద్దు నుంచి డైట్ లో ఫుడ్ కూడా తినలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కింద నుంచి 5 ఫ్లోర్లు ఎక్కిచ్చారు మెట్లు. కొంచెం వాటర్ ఇవ్వండి పాపం, ఎనర్జీ కావాలా? వాటర్ కావాలి కదా ఇప్పుడు మిమ్మల్ని. 5 మెట్లు ఈచ్ ఫ్లోర్ కి 10 ఉన్నాయి, పైకి నుంచి కిందకి చేస్తే ఇప్పుడు 50 మెట్లు ఎక్కువ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత అది చాలా అప్పుడే వచ్చాంలే, చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి అలాగే ఇక్కడికి తీసుకొని వచ్చి కూర్చోబెట్ట. అది ఏదో బాగుందమ్మా. ఎప్పుడు ఎప్పుడు ఎత్తలేదు కదా, పూరీలు తిని తిని బాగా అలవాటైపోయింది దీనికి. స్మైల్ ఉండాలట్రా, లేకపోతే 1 more చేయిస్తారు. ఇప్పుడు ఏది 1 more అండి. అమర్ గారు రెడీ అయిపోయాడు. స్మైల్. స్మైల్. తన ఫేస్ చూస్తున్నా. నీకు దండం పెడతానమ్మా. కిసిలేదు ఆగలే అమ్మా. చెప్పాను రాత్రి పూటలో ఇలాంటి విన్యాసాలు సాహసపూరితమైన చర్యలు నాతో చేయించకూడదని. ఇప్పుడు ఒక 10 సోఫా జరిగింది. సో మీ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి ఒక చిన్న గేమ్ ఉంది. మళ్ళీయా? మళ్ళీ మనం ఇందాక ఆడింది గేమ్ కాదండి, పనిష్మెంట్. పనిష్మెంట్. పనిష్మెంట్ మీకు అది కూడా అతనికి గేమ్ లా ఉంది అంటే ఓ మై గాడ్. సో ఆపిల్స్ ఉంది, ఓకే, వితౌట్ ఎలాంటి హెల్ప్ లేకుండా, అంటే మీరు హ్యాండ్ తో టచ్ చేయకుండా, ఎలాంటి స్టిక్స్ లేకుండా మీరు తనకి పెట్టాలి. ఇది 1 minute లో 1 minute లో ప్లేట్స్ లో ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్ ఫినిష్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓడిపోయినా తను ఓడిపోయినా ఒక 2 options ఇస్తాను. ఒకటి షేర్ ఆర్ డేర్, చూస్ మీరే చేసుకోవచ్చు. షేర్ అంటే షేర్ చేయాలి, లేదు డేర్ అంటే డేర్ చేయాలి. ఓకేనా? ఇది కానీ ఇప్పుడు యాపిల్ టు యాపిల్ ప్లీజ్ యాపిల్స్ ఎలా తీసుకొచ్చారు? చెప్తే వినేరాలేరు. యాపిల్స్ అని పెట్టారు. ఇది యాపిల్ గేమ్ అనమాట. అది యాపిల్ గేమ్. టూత్ పిక్ తీసుకురా. అవి అలాంటివి ఇక్కడ ఏవి లేవన్నమాట. మరి చేతితో ఎలా పెడతారు? మౌత్ దేనికుందండి? తినడానికి చేస్తే బాగోదండి బాబో మీకు అసలే.
ఒక పీస్ చేతితో తీసుకొని ఫస్ట్ నోట్లో పెట్టుకోండి. అర్థమైంది, ఇంకా అన్ని చెప్పకండి. ఓన్లీ 5 pieces. ఓకే రెడీయా? 1 2 3 స్టార్ట్. మీకు ఇంకా అతను హెల్ప్ చేస్తున్నారండి, హాఫ్ తింటున్నారు. ఎస్ 30 seconds. దోసకాయ లేదు. 38 39 ఫిఫ్త్ యాపిల్. ఎక్కడ టైం తింటాడు కదా అని చెప్పి అయిపోయిందండి అమ్మర్ గారు. టాస్క్ లో ఒకసారి నోట్ చూడండి, ఇంకో పోద్దు లోపలికి. ఇప్పుడు తను ఓడిపోయారు, ఇప్పుడు మీరు గెలవాలి. నేను ఓడిపోయినా. ఏంటి ఒకసారి చూస్తే సరిపోతుందా? తినిపించేవాళ్ళు కదా ఓడిపోవాలి. ఎవరు? తినిపించేవాళ్ళు. కాదు, పాపం తనైతే మీకు రెడీగా పెట్టడానికి రెడీ ఉన్నారు, బట్ మీరు తినలేదు కదా. ఓకే ఓకేనా? ఓకే రాత్రి నాకు లంచ్ వద్దు. లంచ్ డిన్నర్ తిందాంలే ఇప్పుడు. లంచ్ వద్దు, ఇప్పుడు డిన్నర్ తిందాంలే. మీరు ఓడిపోయారు. రండి అమర్ గారు, ఇప్పుడు మీరు ఎలా గెలుస్తారో చూస్తాం. దా. రెడీ 1 2 3 స్టార్ట్. అరే కట్. ఆ పీస్ లేదు, కౌంట్ లోకి రాదు. కౌంట్ లోకి లేదంట. అది కూడా కౌంట్ లో లేదు. తినాలి, కౌంట్ లేదంట. నువ్వు ఓడిపోతావురా. నేనే పర్లేదు, నేనే విన్ అవుతా. లేదు, ఇద్దరు ఓడిపోతున్నట్టే. ఇంకా 1 పీస్ వెళ్ళింది. కొంచెం 2 pieces. కొంచెం తింటానా పెట్టు. ఫోర్త్ లేదు, కౌంట్ లోకి రాదు. కానీ అమర్ గారు ఓడిపోయారు. సో ఇద్దరు ఓడిపోయారు. అంటే నేను ఫోన్ కదా కొంచెం లేదు, పీసెస్ అందులో పెట్టేశారు కదా. ఎవరు? సో తను పెట్టేశారు, మీరేమో కరెక్ట్ గా 5th నేను 4 తిన్నాను కదా. మీరు 4 తిన్నారు. అయినా లేదు అంటే నేను 1 విన్నానట్టే minute లో కదా. ఫినిష్ చేసేయాలి కదా, అది టాస్క్. సో ఇప్పుడు షేరా డేరా? షేర్. ఇద్దరు పేరు కాబట్టి షేర్. ఇప్పుడు ఇద్దరి ఇంకా యాపిల్ షేరా? నో 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 నో, తను ఇన్స్టాలో ఇప్పుడు పిక్ తీసి మన ఇద్దరిని ట్యాగ్ చేస్తారు, ఐ లవ్ మస్తీ విత్ మంజుషా అని. మీరు ఏదైనా ఒక స్పెషల్ ఎమోజిన్ పెట్టి మీరు కూడా ఐ లవ్ మస్తీ విత్ మంజుషా అని ట్యాగ్ చేయాలి. డన్. ఇది షేర్. రెడీయా మరి? ఎస్ రెడీ. మీరు విత్ ఎమోజీ అండ్ తను వచ్చేసి సెల్ఫీ. ఓకే. నేను ఎమోజియా అంటే ఎలాగా? మీరు రండి. అంటే ఏదైనా అలాంటివేవో నాకు అలాంటివి ఎవరైనా పెట్టింటే కదా నేను. అందుకే నీకు ఇచ్చారు. ఓకే. ఎస్. నాది ఎమోజీ అంటే మీ వైఫ్ని హెల్ప్ అడగాలి మీరు అమర్ గారు. ఎలా పెట్టాలి పాప? ఇప్పుడే షేర్ చేయాలా? ఇప్పుడే. ఒక మంది కూడా అంటే నేను కూడా సెల్ఫీ టైప్ తీసుకోవచ్చా? సెల్ఫీ టైప్ అక్కడ కింద ఫన్నీ ఎమోజీస్ ఉంటాయి కదా, ఇలా ఉండి కొమ్మలు వచ్చి. అవి పెడతానులేండి ఫస్ట్ ఫోటో. ఇప్పుడే. యా డన్. ఎమోజీ ఎలా బాగుంది? బాగుంది. కళ్ళు మూసానేమో నువ్వు కళ్ళు మూసినా ఏం మూసినా బాగానే ఉంది. నువ్వు ఆగు. నువ్వు ఐ లవ్ మస్తీ విత్ మంజుషా. నేను అంతేనా? అయిపోయింది. డన్. సో మా అందరికీ అమర్ గారి ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా అందరికీ తెలుసు. జానకి కలగనలేదు, స్టార్టింగ్ అప్పటి నుంచే తెలుసు తన లైఫ్ జర్నీ కానీ, తను ఎలా వచ్చారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఇవన్నీ. సో మాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది తేజు గారు. అంటే ప్రాపర్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
ప్రాపర్ లైక్ బెంగళూరే, బెంగళూరు దగ్గర తుమ్కూరు, బట్ విల్ స్టే ఇన్ బెంగళూరు. సో అక్కడ అనమాట. అండ్ ఫ్యామిలీ అంటే నేను మమ్మీ ఉంటాము. ఇండస్ట్రీకి వచ్చే మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా ఇండస్ట్రీకి వచ్చి రావడానికి. ఓకే. సో ఉంటుంది అంటే ఉంటుంది కదా, ఎందుకు అమ్మాయి చక్కగా చదువుకుంది వెళ్ళి జాబ్ చేయొచ్చు కదా, ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది. సో అలా ఉండేది. ఇంకా ఒక 1 year టైం అడిగాను మమ్మీని. ఐ మీన్ లైక్ నా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నేను ఇంకా ఈ కెరియర్ స్టార్ట్ చేశాను కదా. సో 1 year టైం అడిగాను, లేకపోతే వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటాను మమ్మీ అని చెప్పా. సో బై గాడ్స్ గ్రేస్ కోయిలమ్మ అంతా బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ మీది స్టార్ట్అప్ యాక్టింగ్ తెలుగులోనే? లేదు, కన్నడలో 3 months చేశాను. ఆహాహా. అక్కడ ఒక ఆడిషన్ ఇస్తే నెగిటివ్ అంటే కంప్లీట్ నెగిటివ్ షేడ్ కాదు, ఇట్ ఈస్ లైక్ అ పొసెసివ్ కైండ్నెస్ వస్తుంది కదా, అలాంటి షేడ్. సో ఒక 3 months చేశాను, ఆ లోపలే కోయిలమ్మ వచ్చేసింది. సో ఇంకా ఇటు వచ్చేసాను. ఓ మై గాడ్. ఎస్. ఇటు సో తమిళ్. తెలుగులోకి వచ్చేసారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, బీటెక్ చేసేసి ఇలా యాక్టింగ్లోకి వచ్చారు. ఓకే. సో ఫస్ట్ పర్సన్. సో నాన్నగారు ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్. ఓ, హార్ట్ అటాక్. Mm. అంటే ఏ ఏజ్లో? నేను +2లో ఉన్నప్పుడు. +2లో ఉండేటప్పుడు. మరి చెప్పారు స్టేజ్ మీద, నాన్నగారిని రీప్లేస్ చేసే పర్సన్ నా లైఫ్లో రావడం కష్టం అని. మరి వచ్చేసారా? మా మమ్మీనే స్టేజ్ మీద చెప్పారు కదా దానికి ఆన్సర్ స్టార్ మా ఈవెంట్లో. ఎస్. అంటే అంత స్ట్రాంగ్గా మీకు ఎలా అనిపించింది? అంటే కంప్లీట్గా బాగా చూసుకుంటాడు, అదంతా ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో నాన్నగారిలాగా రిప్లేస్మెంట్ అంటే ఆ రోజే చెప్పాడు, నేను నాన్నలాగా చూసుకుంటానో లేదో కానీ తెలీదు, తను నన్ను బాగా చూసుకుంటుందని చెప్పి కొడుకులాగా. సో కాకపోతే నాకు ఎప్పుడు నీడ్ ఉంటుందో అప్పుడు ఉంటాడు. సో బాగా చూసుకోవడానికి ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఎస్. ఇద్దరిలో మనీ సేవింగ్ ఎవరు బాగా? మీరు మనీ సేవింగ్? అక్కడ పోతూ ఉంటుంది. ఎక్కువ దేనికి ఖర్చు పెడతారు తేజు? షాపింగ్. షాపింగ్ ఇష్టం మీకు బాగా? 5 కోట్లు 5 నిమిషాలు ఖర్చు పెడతా. ఇస్తే సిఆర్ ఒక్కటేనే ఇస్తారా నాకు అందులో? ఒక్క నిమిషం. ఒకటి అని అడిగే లోపు ఎక్కడో చూడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయి ఉంటుంది అది. ఎస్. సో మీ గోల్ అంటే లైక్ ఏవైనా ఉన్నాయా డ్రీమ్స్? వచ్చే వైఫ్ని అంటే ప్రతి ఒక్క పర్సన్ ఒకటి డిజైన్ చేసుకుంటారు, అంటే లైక్ తను ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని. బట్ మీరు తనే ఇంకా నా లైఫ్ అని ఫిక్స్ అయిన తర్వాత మీరు ఎలాంటి ప్రామిసెస్ తీసుకున్నారు? తెలుసో తెలియకో 2-3 సార్లు బాధ పెట్టాను. ఇంకా అంటే మామూలు చిన్న అంటే తను బాధపడకుండా, తను హర్ట్ అవ్వకుండా, తను బాగుంటే నా జీవితం కూడా బాగుంటుంది, మా కుటుంబం బాగుంటుంది. సో తనని ఏడిపించుకోకుండా మ్యాక్సిమం చూసుకుంటాను. కానీ అప్పుడప్పుడు చిన్నదానికి టిక్ అని ట్యాంకర్స్ రెడీగా ఉంటాయి కదా ఆడోళ్ళకి, అలాగనమాట. మరి ఆ 3-4 times ఏదో హట్ చేశారు కదా, అవి మామూలు చిన్న ఇప్పుడు మరి అది కంప్లీట్ గా రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు మరి ఏదో ఒకటి చేసి ఇప్పుడు పెడితే కష్టం, సెన్సార్లు ఒప్పుకోవు. అంటే నేను సారీ చెప్పమని అడుగుదాం సారీ అనుకున్నాను. తేజు, ఓకేమ్మా ఏం చేసానులే. ఏ లేదు, ఇప్పుడు సెన్సార్ తో మనకి సంబంధం లేకుండా అలా ఏం లేదండి. అంటే అలా చేస్తేనే ఉన్నట్టు చెప్పినట్టు కాదు. నేను మీకు తెలుసు బాగా, మీకు సాటిస్ఫాక్షన్ అనేది కాదు కానీ, బట్ నేను ఎప్పుడు తేజు గారు ఇది మనం ఇది చేయాలి, ధర్నా చేయాలి. సారీ నా స్టైల్లో చెప్పమనండి తేజు గారు. అది అన్ని అంటే ప్రతి దాంట్లోనూ అదే చేసి చెప్పాను కాబట్టి ఐ షుడ్ బి లైక్ దీంట్లో ఏమండి ప్రతి దాంట్లో వేరు, మా దాంట్లో స్పెషల్ వేరు. చూసారు అక్కడ ఇవ్వలేని టాస్క్లు ఇక్కడ ఇచ్చామా లేదా? సరే ఓకే. అప్పుడప్పుడు నా మైండ్ అలా ఉంటది కాబట్టి అప్పుడు ఆమె కొంచెం కోపంలో చక్కని నోరు జాడతాను తప్ప అలానే మనసు బంగారం అంటారు. ఎప్పుడు నోరు జారలేదు, అయితే అంటున్నాడు కానీ అలా ఏం నోరు జారలేదు. ఎక్సలెంట్, మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి. సో ఫర్ ఎవర్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత లైవ్లో చాలా స్ట్రాంగ్ పంచెస్ ఇచ్చారు, ఎంతోమంది విడదీయాలని చూశారు అసలు మమ్మల్ని అని. అసలు ఏంటి ఎక్కడైనా ఓపెన్ అవుతారా? మాకు అది అందరికీ క్యూరియాసిటీ ఉండిపోయింది, అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి, ఎందుకు విడదీయాలనుకున్నారు? నిన్ను అడుగుతున్నారు నువ్వు కదా, ఎవరైనా చెప్పొచ్చు ఇద్దరిలో. చెప్పు నువ్వే. అలా ఏం లేదు, లైక్
విడదీయడం అంటే చాలామందికి ఫస్ట్ పడలేదన్నమాట, చూడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది. ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే పొజిషన్లో మంచి వెళ్ళను అంటే ఒక సక్రమమైన పద్ధతిలోనే, కానీ దానివల్ల ఎవరినో హర్ట్ చేసి లేకపోతే మేమేదో సుఖం పొందాలని హ్యాపీగా ఉండడం ఇది కాదు. వీళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఒకనొక టైం అంటే నా లైఫ్లో తేజు తప్ప ఎవరున్నా ఓకే, తేజు లైఫ్లో నేను తప్ప ఎవరున్నా ఓకే. సో మేమిద్దరం ఉండకూడదు. ఇలాంటి చాలామంది అనుకున్నారు, మా వరకు కొన్ని కొన్ని వచ్చాయి. ఇండస్ట్రీలో కొంచెం అంటే బియాండ్ ద ఇండస్ట్రీ లిమిట్స్ కొద్దిగా బయట ఫ్రెండ్స్ సర్కిల్స్ కానీ కొంతమంది అన్నిటినీ అపోజ్ చేసాము. నేను బేసిక్గానే చెప్తాను, లేకపోతే నా స్టైల్లో చెప్పాను. కొంతమందికి ఎక్కింది, కొంతమందికి ఎక్కలేదు. మేమేదో 3-4 సంవత్సరాల నుంచి అఫేర్లు పెట్టుకున్నామని, లవ్ దాచేసామని, ఎక్కడో పెట్టేసామని అస్సలు అంత సీనే లేదు. ఉంటే ఏదో ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేది. ఇంతమంది ఫ్రెండ్స్లలో, ఇంతమంది ఈవెంట్స్లలో, ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజున రాకుండా పోదా. మా పరిస్థితులు మమ్మల్ని కలిపాయి. ఇట్స్ అ గుడ్ వే, ఒక మంచి వేలో ఇక్కడ నుంచి మేము వెళ్దాము, ఒక మంచి ప్లేస్కి వెళ్ళి సెట్ అవ్వాలి, చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. మమ్మల్ని బాధ పెట్టుకోకుంటే చాలు. అంటే కొంతమంది తీసుకోలేకపోయారు, అది తీసుకోలేకపోయేసరికి ఇంకా కొంతమందితో చెప్పుకుంటారు కదా, అది ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే చిన్న మాటన్నా తీసేసుకుంటాడు. ఇప్పుడు అన్నాడు కదా మన మధ్య ఒక 2-3 సార్లు వచ్చిందని, అలా ఏముండదు. చిన్నది ఏదైనా అంతే, దానికి మైండ్కి తీసుకొని అలా ఉంటుంది అంతే తప్ప. సో చిన్నది వచ్చినా తీసుకోలేడు ఇంకా మైండ్కి. ఇంకా అలా ఎలా వీళ్ళిద్దరు అది ఇది అని ఇంకా మ్యారేజ్ వరకు అంటే వాళ్ళ లైఫ్ వరకు వచ్చేసరికి ఇంకా మాట్లాడేసరికి తీసుకోలేకపోయి లైవ్కి వచ్చేసి ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేసి, అంటే మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు, మేము ఎవరిని హర్ట్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు, అండ్ ఎవరిని బాధ పెట్టాలని లేకపోతే చెడు చెయ్యాలని మైండ్లోనే లేదు అసలు, ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తారని చాలా మైండ్కి ఎక్కి ఇంకా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత చాలా కూల్ చేసి ఇంకా కొన్నిసార్లు లైక్ లైవ్కి రాలేదు కానీ మళ్ళీ ఆ మాటలు వింటుంటే ఇంకా తర్వాత అయితే చెప్పాను, ఇటు విని ఇటు వదిలేస్తే ఉంటది, అది ఒక దిష్టి లాగా, అంతే దిష్టి పోయింది అనుకో. బ్యాక్ స్ట్రాపింగ్ లేని బాగానే చేశారు, నాకైతే బాగా నమ్మక ద్రోహం బాగానే చేశారు, నమ్మిన వాళ్ళే బాగా. సో అది ఇప్పుడు అది చేంజ్ చేసేసాను మాక్సిమం వరకు నాకు తెలిసి. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్. ఎస్, అండ్ లాస్ట్ ఫైనల్ సెగ్మెంట్తో క్లోజ్ చేసేద్దాం. ఇంకా సెగ్మెంట్ ఉందా? రెడీయా మరి? అమ్మా బెలూన్స్ తెచ్చేయండి అమ్మా. ఎస్, ఇది వచ్చేసి ఏంటంటే అమర్ గారు మీరు చెప్పేటట్టు క్వశ్చన్ చెప్పు, బెలూన్ పగలగొట్టు. ఓకే, ఓకేనా? ఓకే. సో లాస్ట్ బెలూన్కి వచ్చేటప్పటికి ఏదైనా జరగచ్చు, ఓకేనా? సో మరి ఆన్సర్ రైట్ అయితే పగలగొట్టాలి. ఓకే, రెడీ, డన్. రెడీయా? ఫస్ట్ మీకు అడగనా లేడీస్ అమర్ ఫస్ట్? అమర్ అమర్ లేడీస్ ఫస్ట్. పర్లేదు అమర్, ప్రధాన అంటే స్టార్ మాల నాకు అడిగారు కాబట్టి ఇక్కడ నీకు అడిగితే బాగుంటది. అక్కడ లేడీస్ ఫస్ట్ కట్. అమర్ గారు ఫస్ట్ క్వశ్చన్, స్టార్ట్ చేసింది ఆవిడ. ఫస్ట్ క్వశ్చన్ మీరు అది రైట్ రాంగ్ గా చెప్పాలి. మీ బిగ్గెస్ట్ రిగ్రెట్ అయింది ఏంటి? నేను బిగ్గెస్ట్ రిగ్రెట్ అయ్యింది ఏదంటే లైఫ్లో నేను కొంతమందిని నమ్మి మోసపోవడం, వెన్నుపోటు పొడిపించుకోవడం. ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్? రెండు. మిమ్మల్ని ముద్దుగా అమర్ గారు ఏమని పిలుస్తారు? పాప, మమ్మ, పాప, నాన్న. పాప ఎక్కువ. పాప ఎక్కువ. బెలూన్ పగలగొట్టరా? థ్యాంక్ యూ. చూడే ఎంత ఈజీగా ఉంది నాకు. ఎస్, ఫస్ట్ టైం మీటింగ్లో అంటే తనని అంటే క్రష్ కదా, ఫస్ట్ టైం మీరు తనని కలిసేటప్పుడు తనని మీట్ అయ్యేటప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది తన మీద? చాలా వెల్ మేనర్డ్గా, చాలా హుందాతనంగా మాట్లాడాను, కానీ నేను ఎదవని తెలిసిపోయింది ఆల్రెడీ. అంటే మీరు తన గురించి నా గురించి ఇంప్రెషన్ అడుగుతున్నారు. తనని ఎలా అనుకున్నాను అంటే ఓకే అంటే నేను ఓకే హీరోయిన్ అంటే అప్పటికి కోయిలమ్మ ఇస్ లైక్ మంచి రేటింగ్ అంటే మాది ఉండే, కానీ ఓకే నేను ఇంకా ఫస్ట్ హీరోని అండ్ అది ఆల్రెడీ రన్నింగ్ అండ్ మంచి ఫామ్లో ఓకే ఏమైతే మాట్లాడచ్చా ఒకసారి మాట్లాడితే చూద్దాం మాట్లాడదాని అంటే మాట్లాడుతుందో లేదో అనే ఉద్దేశంతో మాట్లాడాను. మాట్లాడింది బాగానే. మాట్లాడిన తర్వాత నెంబర్ ఇచ్చింది వెంటనే, అడిగాను కాబట్టి
చెప్తున్నానులే ఆగు ఇచ్చాను, అడిగాను. సో ఆ తర్వాత ఫస్ట్ టెక్స్ట్ ఏం పెట్టారు తనకి? ఎక్కువ ఏం లేదు, జస్ట్ హాయ్ తేజు అంతే. తక్కువ, నేను ఎక్కువ టెక్స్ట్ చేయను. కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా అని ఫస్ట్? అలాంటివి చెప్తే ముందులోనే ఈడు పెద్ద ఫ్లటర్ అని చెప్పి మాట్లాడదని చెప్పి నేనేం చెప్పలేదు. అలాంటి ఏం మాట్లాడలేదు, కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాను. చూడండి కేర్ఫుల్ గా ఉన్నాను. పాల్గొట్టు, పగలగొట్టాలి. కొట్టాలా? మీ వైఫ్ తేజు హెల్ప్ చేస్తున్నాను. మీ వైఫ్ తేజు మీ దగ్గర లేకపోతే మీరు ఇంకా ఎవరి గురించి ఆలోచిస్తారు, దేని గురించి ఆలోచిస్తారు? ఆఫ్టర్ 7 ఆలోచిస్తాను. అది ఎవరి కోసం, దేనికోసం? ఆఫ్టర్ 7 మాకు దైవం, మాకు యూత్ కి ఆదర్శం, మాలాంటి అభాగ్యులకి ఆధారమైన మా భూషణ్, అభిత్ భూషణ్ గారి గురించి ఆలోచిస్తాను. అభిభూషణ్ ఎవరండి? అభిత్ భూషణ్ మా అన్న, మన మీర్ సార్ వాళ్ళ అబ్బాయి, డైరెక్టర్ మీర్ సార్ వాళ్ళ అబ్బాయి. సో నాకు తను లేకపోతే లైక్ రొటీన్ గా ఇంకా అన్నయ్యతో తిరుగుతూ ఉంటాం, బయటికి వెళ్తూ ఉంటాం మూవీస్కి. సో ఆఫ్టర్ 7 వెళ్తూ ఉంటాం, 10 ఇంట్లో ఉంటాం. సరే సరే కరెక్టే కదా? యా కరెక్టే, కానీ తగ్గింది ఈ మధ్య. తగ్గిందా? ఓకే, అంటే నేను ఉన్నాను కాబట్టి. అదే తను ఉన్నప్పుడు అరే వద్దు ఉండు, ఇంకా చెప్పలేదు వాళ్ళు. కరెక్టే. రెడీయా? కరెక్టే కదా? తేజు గారు మీ క్వశ్చన్స్. మీరు ఎప్పుడైనా సరే తన ఫోన్ చెక్ చేశారా? చేసా. ఏమైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేశారు, లేకపోతే స్టార్టింగ్ అంతా పెద్దగా చేయలేదు. నీకే తెలుసు, ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు చూసాను అంతే, ఇంకేం లేదు. అప్పుడు మీ రియాక్షన్, మనసులో టెన్షన్? చెప్పు, ఐ వాంట్ టు నో దిస్, టెల్. అంటే నేను చెప్పేశాను ఇంకా అక్కడే డైరెక్ట్ గానే, అటువంటి సీక్రెట్ గా చెక్ చేయడం అలాంటిది ఏం లేదు. చెప్పాను, మాట్లాడండి డైరెక్ట్ గా. చెప్పు ఏంటే ఇందాకేదో క్వశ్చన్ అడిగారు, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? చంపేద్దాం చచ్చిపోదాం అని 2 ఫీలింగ్లు వచ్చాయి. ఫస్ట్ దే బెస్ట్ అనుకున్నాను కానీ మరి వద్దులే అనిపించింది. అబ్బా చెప్పవా ప్లీజ్? ఏమనుకుంటావు, ఏమనుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, మీరు చెప్తాను. చాలా సిచ్యువేషన్ వచ్చింది, దరిద్రం. అమర్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకు అంటే ఎలా చెప్తాము, చెప్పదంటే నేను పోతాను. లే పడుకుంటా, పడుకోండి. లేకపోతే ఇక్కడ నుంచోండి, ఎందుకంటే పట్టుకోవడం కాదండి, మీకు టచ్ అవ్వాలి. ఏంటి ఇద్దరు అసలు? ఆవిడంటే చేతితో అపరూపంగా పట్టుకుంది కదా అని. ఎందుకు అంటే చెప్పలేము, ఇష్టం అంతే. ఉండు చెప్తున్నాను కదా. సరే ఏదో చెప్తున్నారండి. ఎందుకు ఎంత అని చెప్పలేను కానీ ఇష్టం అంతే. సరే లాస్ట్ లో ఒక టాస్క్ ఉంది ఆవిడకి. పగలగొట్టండి బెలూన్. తనలో ఎవరికి తెలియని ఏవైనా ఒక హిడెన్ టాలెంట్ చెప్పాలి. హిడెన్ టాలెంటా? లేదు అంటే టాలెంట్ లేదు అంటే తనలో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ రివీల్ చేయాలి మీరు. ఈజ్ వెరీ కిడ్. అవును, బయట అలా ఉండదు, మెయింటైన్ చేస్తారు అంతే. ఈజ్ అ వెరీ కిడ్. సో ఇద్దరులో ఎవరు రొమాంటిక్? అమర్ గారు పిల్లోడని చెప్తివి, రొమాంటిక్ అనే. ఎక్స్క్యూజ్ మీ, క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే సర్లే. రొమాంటిక్ సీన్స్ నాకు ఎక్కువ, రొమాంటిక్ కపుల్ అవార్డు కూడా నాకు వచ్చింది కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ అడగలేదు లాస్ట్ లో. తను అక్కడ అలానే ప్రపోజ్ చేశారు కాబట్టి, ప్రపోజ్ చేయడం మేము చూడలేదు కాబట్టి, మీరు మీ స్టైల్లో మీకు తనంటే ఎంత ఇష్టం, ఆ మాటల్లో లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నారు, తనతో తను ఎలా కావాలి అనేది ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసి చెప్పాలి. లాస్ట్లో ఐ లవ్ యూ చెప్పాలి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో యాక్చువల్గా అతను ఎమోషన్ అవ్వాలి. అసలు చాలా క్వశ్చన్స్ మీరు పెట్టేశారు, ఒక్కొక్కటే అడిగితే బాగుండే. ఒక్కొక్కటికే ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఏమన్నా చెప్ప, నువ్వు గుర్తులేదా? నువ్వంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఏం చెప్పాను. యాక్చువల్గా నేను అనుకున్న క్వాలిటీస్ ఎలా ఉండాలి భర్త అని నీ ఎక్స్ప్రెషన్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏం లేదని చెప్పి. బట్ యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని అయితే ఉన్నాయి, నేను ఇప్పటి వరకు నీ దగ్గర చెప్పలేదు. అంటే నన్ను బాగా చూసుకోవాలి, నన్ను అంటే దేనికి రిస్ట్రిక్ట్ చేయకుండా నేను చేస్తున్న వర్క్ కానీ లేకపోతే ఏదైనా కానీ నాకు సపోర్ట్గా ఉంటూ
మా మమ్మీకి కానీ అన్ని వేస్ట్లో కొడుకులా ఉండాలి, అవన్నీ ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. అండ్ ఎప్పుడూ నాకు ఒక సఫోకేట్గా కానీ అలాంటిది ఎప్పుడూ అనిపించలేదు ఈ రిలేషన్షిప్లో. సో నేను చాలా ఫ్రీగా ఉన్నాను, ఫ్రీ బర్డ్గా ఉన్నాను. అంటే ముందు తేజు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. కొన్ని రిలేషన్స్ యాడ్ అయ్యాయి, ఐ మీన్ ఎక్స్ట్రా ఫ్యామిలీ యాడ్ అయ్యింది, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది కొంచెం అలవాటు చేసుకుంటాను, అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్, బట్ చేసుకుంటాను. అందుకే నేను నీ దగ్గర చెప్పలేదు, బట్ ఉన్నాయి కొన్ని క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అవే మెయిన్ క్వాలిటీస్ కాబట్టి సో అందుకే నువ్వు అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నామో హ్యాపీగా, ఏది డిస్టర్బెన్స్ మా మధ్యలో రాకుండా, అలాగే లైఫ్ లాంగ్ మన ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలి తప్ప ఎప్పటికీ తగ్గకూడదు. సో అలాగే ఉండాలి. నువ్వు స్టార్టింగ్ ఎలా ఉన్నావో అలాగే ఉండాలి ఎండ్ వరకు. అది నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. నా తరపు నుంచి అయితే ఖచ్చితంగా ఆ ప్రేమ అలాగే ఉంటుంది లైఫ్లో. సో అది నేను ప్రామిస్ చేస్తాను. అండ్ ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏంటంటే ఐ లవ్ యూ టు అంట, చెప్పండి కరెక్ట్. ఓకే. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.